క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ పాటించే అవకాశం లేదు కదా. దాంట్లో కూడా పాటించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పాటించే వాళ్ళు ఉంటారు. ఎందుకు తలనొప్పి మనకి తినకపోతే ఏమైనా ఉంటారు, కానీ వాళ్ళు పాటించరుగా. ఆ టైంలో వాళ్ళు తింటూనే ఉంటారు. ఇప్పుడు అర్ధరాత్రి భోజనం ఎప్పుడు తిన్నాను? లేదు. మరి రంజాన్ టైంలో ముస్లిమ్స్ ఎప్పుడు తింటారు భోజనం? అర్ధరాత్రి తింటారు. ఆ చికెన్లు, అవును. మటన్లు, ఇంకొకటి అవన్నీ కూడా ఎప్పుడు తింటారు వాళ్ళు? అర్ధరాత్రి తింటారు. ఎప్పుడైనా సనాతన ఎవరైనా సరే అర్ధరాత్రి భోజనం చేసి చూసారు ఎక్కడన్నా? వాళ్ళు తింటారు మరి. అదే కొంతమంది క్రిస్టియన్ మతంలో రాత్రిపూట వాళ్ళకు ఉన్నటువంటి పండుగలు వాళ్ళకు ఉంటాయి. క్రిస్మస్ టైంలో కావచ్చు, ఇతరత్ర న్యూ ఇయర్ టైంలో కావచ్చు. ఆ టైంలో వాళ్ళు తింటారా లేదా? తింటారు వాళ్ళు ఆ టైంలో. మనం తినే అవకాశం ఆచారం లేదు. కానీ ఇలా మనం కూడా తయారైనాం కదా అంటే దౌర్భాగ్యం అది. ఇప్పుడు ఒకళ్ళతో నువ్వు వంత పాడద్దు. నీ పద్ధతి నువ్వు అవలంబిస్తూ పక్క మతం వాళ్ళని అభినందించు. నేను దాన్ని తప్పు పట్టట్లే. నీ పద్ధతి నువ్వు అవలంబించు. పక్కవాడి మతాన్ని అభినందించు. హ్మ్. తప్ప నువ్వు దాంట్లో పోయి వాడు చేస్తా అంటే వాడు నీ దాంట్లో కూడా రావాలిగా. అవును. మరి నీ దాంట్లో కూడా రానప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళ దాంట్లోకి వెళ్తున్నావు నువ్వు? అది అప్రశస్తం కాదు. అంటే వాళ్ళ పద్ధతి వాళ్ళది. ఇప్పుడు గూనోడు ఉంటాడు. గూనోడు గూనులో పడుకుంటాడు. గూనోడి దగ్గరికెళ్ళి నువ్వు ఎల్లకలా మంచిగా పడుకోవాలంటే ఎందుకు ఇంతలా గూనిందిరా బాబు, నాకు గూని పడుకోలేనురా అంటే కుదరదు వాడికి. వాడి మతాచారం వాడిది, వాడి విశ్వాసం వాడిది. మన మతాచారం అది, మన విశ్వాసం మనది. అంతే తప్ప హ్మ్. లింక్ చేయకూడదు.